ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2 సమూయేలు గ్రంథము 11 అధ్యాయము 2 నుంచి 17 వరకు చూసుకున్నట్లయితే, ఈ సందర్భంలో దావీదు గారు పాపంలో పడిపోయిన స్థితిని గురించి ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. మరి ఏ సందర్భంలో ఆయన పడిపోయాడు అనేది చూసుకున్నట్లయితే, ఆయన ప్రొద్దుగూకు సమయంలో లేచి మిద్ది మీదకి వచ్చాడంట. మిద్ది మీదకి వచ్చి అక్కడ పైన తిరుగుతున్నాడు. పైన తిరుగుతున్న ఆయన దేన్ని చూశాడంటే, కిందన ఒక స్త్రీని పైనుంచి కిందకు చూశాడు. ఇక్కడ ఆయన ఉన్నది ఉన్నత స్థలం పైన, అంటే ఒక రాజుగా ఉన్నత అధికారంలో దేవుడు తనని నించోపెట్టినప్పుడు ఆయన ఉన్నతంగా ఆలోచించాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయన కింద పడిపోయినట్టుగా కనబడుతుంది. పైన ఉన్నవాడు మన జీవితాలు కూడా యేసు ప్రభు వారు రక్షణ ద్వారా మనల్ని నిలబెట్టాడు. గొప్పవారిగా, యాజకులుగా, రాజులుగా మనల్ని చేశాడు. మనకు పరిశుద్ధత ఏమీ లేకపోయినప్పటికీ ఆయన పరిశుద్ధత ద్వారా పవిత్రులుగా మనల్ని చేసి, మనల్ని రాజులైన యాజకులుగా, పరిశుద్ధులుగా అయిన పిల్లలుగా మనల్ని తయారు చేసి మనల్ని నిలబెట్టినప్పుడు మనము కూడా కొన్నిసార్లు పైకి చూడవలసిన వారం కిందకు చూస్తున్నామేమో. దేవునితో అనుబంధం కలిగి ఉండాల్సిన అతను అంత ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి? కానీ దావీదు గారు కిందకు చూశాడు. కిందకు చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీ కనిపించింది. ఆమెతో పాపం చెయ్యాలి అనే ఆలోచన పుట్టింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం భూసంబంధంగా ఆలోచిస్తున్నామేమో, కిందకు చూస్తున్నామేమో. మన ఆలోచన పైకి ఉండాలి. మన మనస్సు దేవుని వైపు తిరగాలి. లోకం వైపు ఒకవేళ కిందకి పడిందా, మనం పాపంలోనికి జారిపోతాం. జాగ్రత్త. ఈయన ఎప్పుడైతే కిందకు చూశాడో అప్పుడు ఆయన పతనం స్టార్ట్ అయింది. పాపంలో పడిపోవడానికి కారణమైంది. కిందకు చూశాడు. చూసినవాడు చూసినట్టు ఉండకుండా ఏం చేశారు అంటే, ఆయన పాపానికి అది దారి తీసింది. ఆయన ఆ స్త్రీతో సైనించాడు. ఆ స్త్రీని కోరుకున్నాడు. పాపం చేశాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పొరుగువారి భార్యను ఆశించద్దు అని ధర్మశాస్త్రంలో ఉండగా, దావీదు గారికి ఆ ధర్మశాస్త్రము తెలిసిన, చూడండి కిందకి ఉన్నత స్థానంలో, ఆయన స్థాయికి కాదది, కానీ ఆ స్థాయిలో పెట్టినప్పుడు అసలు ఎలా ఆలోచించాలి? కానీ కిందకు చూశాడు. వెంటనే పాపంలో పడిపోయాడు. అక్కడితో ఆగాడా అంటే, మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఎవరిని? ఊరియా గారిని మోసం చేయాలనుకున్నాడు. అది కుదరలేదు. ఆయనకి మద్యం కూడా త్రాగించాడు. మద్యమే త్రాగించడమే కాకుండా ఇక మద్యం త్రాగినా మరి ఇంటికి వెళ్ళట్లేదు. ఈ నెపాన్ని ఏదైతే ఆ భార్య, యూరియా భార్య గర్భవతి అని తెలిసిందో, ఆ నెపాన్ని ఆయన మీద తోసేద్దాం అనుకున్నాడు. యూరియా మీద తోసేద్దాం అనుకున్నాడు. ఇంటికి పంపించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఒక నాటకాన్ని చేయాలనుకుని చూసారా? ఒక్క తప్పు చేయటం వల్ల రెండో తప్పు చేయాల్సి వచ్చింది. రెండో తప్పు చేయటం వల్ల మూడో తప్పు చేయాల్సి వచ్చింది. ఏమండి, చివరికి ఆయన్ని హత్య చేయించాడు. నరహత్య పాపం అని అంటుంది. ఆ పాపంలో పూర్తిగా ఎప్పుడైతే కిందకి చూస్తామో, ఎప్పుడైతే భూసంబంధంగా ఆలోచిస్తామో, మనం పూర్తిగా కిందకి జారిపోతాం. జాగ్రత్త. దేవుడు మనల్ని పైన ఉన్న వాటిని వెతకమంటున్నాడు. పై స్థానంలో మనల్ని పెట్టాడు కనుక పై స్థానంలోనే మనం ఆలోచించాలి. పైన ఉండటానికే మనం చూడాలి, కానీ జారిపోవటానికి చూడకూడదు. దావీదు గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదు గారు కిందకు చూశాడు. కిందకి చూడటమే కాకుండా ఆ చూసిన ఆయన అక్కడతో ఆగకుండా అనేక కార్యక్రమాలు, ఆ చూడటం వల్ల అనేక కార్యక్రమాలకి త్రావు తీసింది. ఆయన తన భర్తను కూడా, బెత్షెబా భర్తను కూడా చంపేయటానికి కారకుడు దావీదు గారే చంపించేశాడు. ఇంత పాపానికి ఎందుకు ఒడుకట్టాడు అంటే, ఒక స్త్రీ, ఒక
పాపం మోహపు చూపు తనకు రావటం వల్ల అది అది అప్పుడే పెరికి వేసి ఉంటే బాగున్నాం, కానీ పెరికి వేయలేకపోయాడు, తీయకుండా ముందుకు వెళ్ళాడు. చూడండి, యోసేపు గారి నుంచి మనం నేర్చుకోవచ్చు. యోసేపు గారిని చూస్తే ఆదికాండం 39:7-12 వరకు మీరు చూసినట్లయితే అక్కడ తన యజమాని భార్య తన మీద కన్నేసింది. కన్ను వేసినా ఎక్కడ పడలేదు. అవకాశం వచ్చినా ఆయన ఎక్కడ తప్పిపోయి పారిపోయాడు. ఆయన ఆమె చేతికి చిక్కినప్పటికీ ఆ యొక్క వస్త్రాన్ని విడిచిపెట్టేసి పారిపోయాడే కానీ పాపం చేసే ప్రయత్నం చేయలేదు. మనం పైనున్న వాటిని వెతికితే పైనున్న వాటినే వెతకాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. కొలస్సీ పత్రిక 3:1-2 చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద ఎప్పుడైతే మనసు పెట్టుకుంటామో, ఈ యొక్క పాపం చెయ్యాలనే ఆలోచన మనకు ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే కోరికలు పుడతాయో, భూ సంబంధమైన కోరికలు, నేత్రాశ, ఇవన్నీ జీవపడము ఎప్పుడైతే మనకి కలుగుతాయో మనం పాపం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పైనున్న వాటిని వెతుకుతాం. పైనున్న రాజ్యం, దేవుని యొక్క రాజ్యం యొక్క మనస్సు బైబిల్లో ఉంది. అది వెతుకుదాం, దాన్ని చూద్దాం. కానీ లోకాన్ని విడిచిపెడతాం, లోకం వైపు పరుగులు తీసాం, భూ సంబంధంగా ఆలోచించాం, భూ సంబంధమైన కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నామేమో. జాగ్రత్త, పాపంలో పడిపోతే దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోతే మరి దేవుని రాజ్యానికి, పరలోకానికి వారసులుగా ఉండటానికి మనం అర్హత కోల్పోతాం. కాబట్టి పాపం చేయకుండా, పాపంలో పూర్తిగా జారిపోవడానికి కారణం ఆయన పైనుండి కిందకి చూశాడు. మనం ఈరోజు ఒకవేళ కిందనున్న వాటిని చూస్తున్నామేమో, భూ సంబంధమైన వాటిని చూస్తున్నామేమో. పైనున్న దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏమేమి చేయాలో, మన బ్రతుకులో ఏమేమి నేర్చుకోవాలో, ఏమేమి ఆచరించాలో అవి చూద్దాం. వాటి కోసం ప్రయత్నిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి. నాయన ప్రభువా, దావీదు గారు నాయన రాజ్యాన్ని ఇచ్చావు దేవా నాయన. కానీ ప్రభువా, అంత ఉన్నత స్థాయిలో నిలబెట్టినప్పుడు ఆయన కిందకు చూశాడు దేవా, పాపంలో జారిపోయాడు దేవా నాయన. మరి అలా మేము జారిపోకుండా లోకంలో ఉన్నాం ప్రభా. లోకాన్ని చూసి ఆకర్షితులమై ప్రభా తండ్రి నాయన, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిగా దేవా, పాపాన్ని మూట కట్టుకునేవారిగా కాకుండా దేవా నాయన, పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని మాకు దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని నూతనపరచండి, మమ్మల్ని బలపరచండి తండ్రి నాయన. ప్రభా, మరి ఎవరికి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఉన్నాయో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు సేవకులను జ్ఞాపకం చేసుకోండి, సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది ప్రభా నీ కొరకు కనిపెడుతున్నారు, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని వాడుకోండి ప్రభా. అనేక మంది గాయకులు ఉన్నారు ప్రభా, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్ని విషయాల్లో కృప చూపించి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.